ఎక్కడికి చెప్పాలన్నా పొద్దాట అవును విజయనగరం సెంటర్ గవర్నమెంట్ ఉంది అవును అరే విజయనగరం సెంటర్ ఒకసారి మీ అందరు కూడా నచ్చారు ఒకసారి చెప్పట్లు కూడాలి మరి ఇలాంటి చక్కని కార్యక్రమానికి సో అదేవిధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది సో మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో ఒక నేను ఒక కళాకారుని కాబట్టి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం పెడితే మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ కార్యక్రమం పెట్టాం సో అదేవిధంగా మరి ఇందాక నేను ఆడే మాటల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఒక పెద్ద మనసు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా క్షమిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ఇంకో రీజన్ ఉంది నేను 2018 ఎండింగ్ లో రమణ రైలైరల్ అని ఒక టీం పెట్టా ఆ టీంలో 11 మంది ఉన్నారు ఆ 11 మంది కూడా నన్ను నమ్ముకొని నేను కోపంలో మాట్లాడినా ఒకవేళ కోపంలో ఏదో ఒక చేయి చేసుకున్నా సరే ఎక్కడ నన్ను విడవకుండా నన్ను భరించి ఈ 5 సంవత్సరాలు కూడా నాతో ఉన్నామంటే మా టీం కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ బాండింగ్ నాతో ఎప్పుడు లైఫ్ టైం ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చిన్న లోటు ఉంది మీ పెళ్లిలో చెప్పాలి చెప్పేస్తాం మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఎవరిది మీదే నీకు ఏట్ కావాలి మీరు చెప్తే నాకు అర్థమవుతుంది చెప్పాలి నీకు ఏట్ కావాలంటే అదే ఇప్పుడు మీరు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం నాకు కావాలి ఎవరికి కుందనేశ్వరికి రోజు చెప్తా నీకు అలా కాదు ఇప్పుడు చెప్పాలా వద్దా అందరి సాక్షిగా చెప్పాలి చెప్పాలి కదా అమ్మగారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇది నువ్వు ఒప్పుకుంటున్నావు బాగానే మీరు అంతా ఒకటేనా ఒకటే ఆడవాళ్ళంతా ఒకటే చెప్పాలి అట్టే చెప్పాలి ఫస్ట్ వాళ్ళే చెప్పాలి కదా ఎవరు చెప్పాలి మీరే బస్సులో సీట్లు వీళ్ళకే ముందు ఎక్కడ ఏదో టోకెన్ చేసిన పెట్టే వీళ్ళే ముందు ఉంటారు కానీ ఎక్కడ మనం చెప్పాలట చెప్పాలి నీకు ఒళ్ళల్లో పోగు చెప్పు మా పొగరు తగ్గాలంటే మీలాంటి వాళ్ళు ఐస్ చేస్తే తగ్గుదా కూల్ చేయలేదు లైట్ లాపాలి అంతే లేదు మరి అంతగా యూత్ చలికాలం కాబట్టి లైట్ నుంచి ఎచ్చకుంది అనుకుంటున్నారు ఏమండి లైట్లు ఆపడానికి మీ వాళ్ళు రెడీ వచ్చిందంటే సౌండ్ ఆపరేటర్ లైట్లు ఆపడానికి మీరు రెడీగా ఉన్నారు వెలిగించడానికి మీరు రెడీగా ఉన్నారా ఏంటంటే లైట్లు ఆపడానికి మేము రెడీగా ఉన్నారు వెలిగించడానికి అనకూడదు కానీ హలో మీ దగ్గర టార్చర్ అంటే మేము పవర్ కే ప్లాంట్లు అనమాట మేము పవర్ ప్లాంట్లు అనమాట ఎంత ప్లాంట్ ఉంటే నైట్ ఎలా సుఖమైపోతుంది హలో వెలిగించాల్సింది మీరే కదా వెలిగించాల్సింది మీరే కదా వెలిగిస్తాం నేను కూడా మీరు అలా స్విచ్ చేయగానే వెలుగుతారు ఆర్పగానే ఆడిపోతారు కానీ మా లాంటి పవర్ ప్లాంట్లు 24 hours ఆన్ లోనే పని చేయదు ఈ మనిషికి నిజంగా చెప్తాను ఈ మనిషికి నిజంగా బుర్ర పని చేయదు స్విచ్ చేస్తే ఆన్ అవుతుందో లేకపోతే అసలు అనకూడదు కదా స్విచ్ చేయలేదు ఎక్కడ ఆన్ చేస్తావు బాబు నీ దగ్గర అంత ప్లాంట్ ఉంటే చెప్పు పవర్ ప్లాంట్ అంటున్నావు కదా ఆ పవర్ ప్లాంట్ పవర్ ఉండాలంటే ఈ పవర్ ఉండాలి అది అనకూడదు ఎక్కొచ్చి ₹1 మాట్లాడినా చెప్పు సరే వెలిగించు ఏంటి దానికి వెలిగిస్తావు నాకు వెలిగిస్తావు ఎవరికి జల్లెడు తెలుసా జల్లెడు అంటే
మీద నీళ్ళు వేసినా ఏదేసినా కిందకి కన్నం లాంటి వెళ్ళిపోతూ ఉంటది. అనకూడదు కానీ నీకు ఎక్కడ ఒక కన్నం కూడా లేదు. కిందకి వెళ్ళే వేట జల్లెడు బొక్కలు ఎట్టేసి వాళ్ళు గట్టిగలరు. కొల్లం యూత్ ఏంటి సైలెంట్ కూడా చూస్తున్నా వేట లేదు, వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎవరెవరు? మీ కొల్లం కుర్రోళ్ళు చాలా మంచోళ్ళు. చాలా చాలా మంచోడు, చాలా మంచోళ్ళే. అవును, అనకూడదు కానీ కృష్ణుడు దేవుడే కాదా? దేవుడే. ఎంతమంది ఉన్నారు? కనబడకండి అంతమంది ఉంటారు. నేను సత్యభామ లాంటి దాన్ని. ఎవరమ్మా? నేను. లైట్లు ఉన్నంత వరకు ఈ సంగతి నాకు తెలియదు ఏంటి. లైట్ లాంటి నిజంగా నాకు ఒక చిన్న కోరిక ఉంది. చెప్పు. యాక్చువల్లీ నీ 100K సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చినప్పుడు కుర్రోళ్ళని చూసి అబ్బా ఏమున్నారు అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. అప్పుడు చూస్తే ఏమున్నారా అన్నది. అవును, కానీ ఎంత కార్లు వచ్చినప్పుడు ఏమన్నా అని ఎందుకు కానీ నేను కూడా అదే అడుగుతున్నా. మామూలు గట్టిగా ఉండరు. ఎవరు? అదే ఉంది ఫుడ్ ఇబ్బంది. అమ్మో. సో నిజంగా అరే నేను ఇందాక ఒక మాట చెప్పాలనుకున్నాను, నువ్వు ఎమోషనల్ అయ్యేసరికి చెప్పలేకపోయాను. చెప్పాలి. స్టార్టింగ్ తిన కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మేము పరిచయం అయినప్పుడు ఎవ్రీ డే తన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ మా గ్రామంలో నేను పుట్టినందుకు తన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తన పాస్ట్ లైఫ్ కావచ్చు చాలా చెప్పి బాధపడేవాడు. కానీ ఈ రోజు కష్టే ఫలి అంటారు. సో కష్టపడ్డ వారికి సుఖం ఎక్కడో దొరకదు. మీ ఊర్లో నీకు ప్రపంచ వ్యాప్తంగా పలానా కొర్లం కుర్రోడు రమణ అంటే ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. నువ్వు సంపాదించుకున్నది ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ రీచ్ అయిపోయింది. ఒక్కసారి మా రమణ కోసం గట్టిగా చెప్పట్లేదు. కానీ రమణ గారు మీరు ఇంకో మాట కూడా బాధపడ్డారు. చెప్పాలి. నాన్నగారు చూడలేకపోయారు నా సక్సెస్ అని. కానీ మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. మీరు పాడే ప్రతి పాటలో, వీళ్ళు కొట్టే ప్రతి చప్పటలో మీ తండ్రి గారు ఉన్నారు. సో అది ఎప్పుడు మీతో ఆ ఆశీర్వాదం, ఆ యొక్క బ్లెస్సింగ్, ఆ యొక్క సక్సెస్ మీతో ఎప్పుడు ఉంటుంది. సో అలా ఉంటుంది అంటే ఒకసారి మీరు ఎన్ని చెప్పినా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకుంటే ఒకసారి ఐ లవ్ యూ చెప్పించు. హలో, ఎందుకు చెప్పాలండి? చెప్తా. మా రమణ ఎందుకు చెప్పాలి? హీరోకి ఎప్పుడు హీరోయిన్ చెప్పాలి ప్రపోజింగ్. హలో చెప్పాడు. అట్లా అవదు ఇక్కడ. ఎంత